ఇంకా భాగ్యం అనుభవిద్దామన్న కోరికే. ఇంకా భగవంతుణ్ణి చేరవద్దు. అతని మనసులో నిజంగా నిష్కళంకంగా ఉన్నాడు. అతనికి మనసులో నీ మీద ఏం క్రోధం లేదు కాబట్టి అతన్ని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకొని అన్నాడు. అనుమతించాడు ధర్మరాజు గారు. కానీ పిచ్చి తల్లి కుంతీదేవి, ఆవిడికి ఎప్పుడూ మనసులో ఒక బెంగ. ఏమిటి ఆ బెంగ అంటే, కళ్ళు లేనివాడు ధృతరాష్ట్రుడు, బట్ట కట్టుకున్నది పాతివ్రత్యం చేత కన్నులకు అడ్డంగా గాంధారీదేవి. వీళ్ళిద్దరూ అరణ్యవాసానికి వెళ్ళారనుకోండి. విదురుడు వెళ్ళాడు, కానీ విదురుడు ఒక చోట ఉండడు, తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. ఇద్దరూ అంధులు. వేళ పట్టున ఆహారం దొరక్క, వేళ పట్టున ఏదైనా కావలసినటువంటి పదార్థం దొరకకపోతే వెంటనే ఎవరు గుర్తొస్తారు గాంధారికి? 100 మంది కొడుకుల్ని కన్నాను. వృద్ధాప్యంలో ఈ స్థితిలో తండ్రి ఉంటే సేవ చేయడానికి ఒక్క కొడుకు మిగలలేదు అనగానే ఏం గుర్తొస్తుంది? 100 మందిని భీముడు పొట్టన పెట్టుకున్నాడు. వెంటనే కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తుంది? ఎక్కడున్నా శపిస్తుంది. తన కొడుకులు ఏమైపోతారోనని పిచ్చి తల్లి ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఆ గాంధారి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది తపోవనానికి. అది అమ్మ ప్రేమ అంటే. కుంతి లాంటి వ్యక్తి భారతంలో ఉండదు. మహా ఔదార్యమూర్తి. అందుకే ఎక్కడెక్కడ కుంతి కనపడిన వ్యాసుడంతటి వాడు అంత గొప్పగా మాట్లాడతారు ఆవిడ గురించి. వెళ్ళిపోయి కొడుకు దగ్గర వీడ్కోలు పుచ్చుకొని రాజమాత హాయిగా ఇంకా శేష జీవితం వృద్ధురాలైపోయిన తర్వాత కొడుకులతో కోడళ్లతో పరీక్షిత్తుని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ భోగభాగ్యాలను అనుభవించవలసిన తల్లి ఎక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి బాధలో తన బిడ్డల్ని శపిస్తారేమోనని తాను ఊడిగం చేసి వాళ్ళని సంతోష పెడతానని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయింది అరణ్యాలకి. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున సహదేవుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య కుంతి ఎలా ఉందో చూడాలనుందన్నయ్య. అది విచిత్రం. ఆవిడ వెడుతూ సహదేవుణ్ణి ధర్మరాజుకు అప్పచెప్పింది. మాద్రితనయుడు నిజానికి, కానీ ఆయనకి కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఇంకా ఒడిలిపోయిన తర్వాత చూడడం అంటే ఏమో మనం వెళ్ళేటప్పటికి ఉండకపోతే, అన్నయ్య ఒక్కసారి చూసొద్దాం అన్నయ్య, వృద్ధ దంపతులు ఆ గాంధారీ ధృతరాష్ట్రులు ఎలా ఉన్నారు, వెళ్ళిపోయి చాలా కాలం అయింది కదా, వెళ్ళి సేవించి వద్దామన్నయ్య అని అడిగాడు. ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్న ద్రౌపది ఇటు ఒక చెవి వేసి విని వెంటనే ధర్మరాజుతో అంది, సహదేవుడు చెప్పిన మాట సత్యం, ఒక్కసారి తపోవనానికి వెళ్ళి మనం చూసొద్దామంది. గంగానదిని దాటి కురుక్షేత్రం దగ్గర ఉన్నటువంటి శతయూపాశ్రమము అనబడేటటువంటి ఆశ్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ ఆశ్రమంలోనే ఒక కుటీరంలో గాంధారితోటి కుంతీదేవితోటి తపస్సు చేసుకుంటున్నాడు. పాపం సేవలన్నీ కుంతీదేవి చేస్తోంది వీళ్ళిద్దరికి. అటువంటి తరుణంలో ఈ ధర్మరాజాదులందరూ బయలుదేరి, పెద్ద పెద్ద ఆడంబరాలొద్దు, ఎక్కువ రథాలొద్దు, కానీ మహారాజు వెడుతున్నాడు కాబట్టి రక్షణ కొరకు కొద్దిగా ఆశ్విక దళం, గజబలం, పదాతి దళం ఇటువంటివి అనుగమిస్తాయి. ఎడ్ల బండ్లు అవి పట్టుకుని వెడదాం, దూరంగా ఆపి తండ్రిని పరామర్శిద్దామని అందరూ కలిసి వెళ్ళారు. ధర్మరాజు వెళ్ళేటప్పటికీ నదీ స్నానానికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజు. వెళ్ళి కూర్చున్నారు. వచ్చాడు, ఎంతో సంతోషంగా అందరినీ కౌగిలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. గాంధారి, కుంతి, ధృతరాష్ట్ర మహారాజు ప్రేమతో మాట్లాడుతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి కందమూలాలు ఏముంటాయో ఆ కందమూలాలే పెట్టాడు. ఆ కందమూలాలే ధర్మరాజాదులు తిన్నారు. అక్కడే ఉంటున్నారు. రోజు శతయూపుడు ఇతర మునులు వస్తున్నారు, కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక 20 రోజులు అయిపోతుండగా ధృతరాష్ట్ర మహారాజు ఓ మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, విదురుడున్నాడే నాతో కలిసి వచ్చాడు కదూ తపస్సుకి, ఆ విదురుడు తర్వాతి కాలంలో ఒక అవధూత కింద మారిపోయాడు. అంటే ఆయన నడవడి ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. దిగంబరుడై జుత్తంతా విరబోసుకుని జడలు కట్టుకుని ఒంటి నిండా మట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడప్పుడప్పుడు నేను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటూ ఉంటారు, కనపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతాట అంటూ ఉండగా విదురుడు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు గారు చూశాడు. చూసి, లేరనుకుంటున్నారా మీరు ఇటువంటి అవధూతలు? ఉన్నారు మహానుభావులు.
కానీ వేదికల మించి వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అవి చెప్పడం మంచిది కాదు కూడా, ఎందుకంటే వాళ్ళ ఏకాంతానికి భంగం. ఇప్పుడు అందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు నా పేరు చెప్పుకొని వీడు చెప్పాడే. ఉన్నారు మహానుభావులు ఉన్నారు, నాకు తెలుసు, నేను ఒక్కడిని అబద్ధం చెప్పాననుకుంటే గోపాలకృష్ణ గారికి తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి అవధూతగా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు వెంటనే విదురుడిని దర్శనం చేసి నమస్కరించి మాట్లాడదామని విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడు పొదలలో దూరుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు గారు వెంబడించాడు. ఆగు ఆగు ఆగు, నేను ధర్మరాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఆగు ఆగు అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి ఓ చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డాడు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా నిలబడ్డాడో అలాగే తనలో ఉన్నటువంటి ప్రాణములన్నిటినీ కూడా జ్యోతి రూపంలో ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ తేజస్సునంతటినీ ధర్మరాజు గారి యందు విలీనం చేసి కట్టెపడిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు. వెంటనే ధర్మరాజు ఆయనకి అగ్ని సంస్కారం చేద్దామని ప్రయత్నం చేశాడు. పైనుంచి అశరీరవాణి పలికింది, ధర్మరాజా నువ్వు ఇటువంటి దోషభూయిష్టమైన పని చెయ్యొచ్చా? ఆయన అవధూతగా వెళ్ళిపోయాడు. అవధూతగా వెళ్ళిపోయిన వాడికి అగ్ని సంస్కారం లేదు, కాబట్టి అలా వదిలిపెట్టేసేయాలి. అప్పుడు ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఒక రోజున అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు అంటే ఏదో ఉంది కదా కథలో. అసలు ఉపన్యాసం అంతా ఆయనే కదా, మహాభారతము వ్యాసుడు, దానికోసమే తిరుగుతూ ఉంటాను నేను, మళ్ళీ వ్యాసుడు రావడం కోసం తిరుగుతూ ఉంటాను. వ్యాసుడు వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్ర మహారాజుని కుశలం అడిగాడు. ఏమయ్యా గాంధారి మనసు ఉపశాంతి పొందిందా? మహాతల్లి కుంతి మీకు అలాగే సేవలు చేస్తోందా? నీ మనసు తపస్సు ఎందు నిలబడుతోందా? చించలత్వాన్ని తగ్గించుకుందా అని ప్రశ్నలు వేసి, వినుము, దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట సకల జనములకును బంధు సంపదాప్తి పరమ సాధనంబు. అద్భుతమైనటువంటి పద్యం. వ్యాస భగవానుడు చెప్పిన దాంట్లో జీవితంలో పాటించవలసినటువంటి గొప్ప సత్యములను ఆవిష్కరించాడు. ఒక వ్యక్తికి అశేషమైనటువంటి బంధుగణం, అభిమానులు, ఎందరికో ఆయన పరిచయం ఉండడం దేని వలన సంభవిస్తుందో తెలుసా? సంపత్తి. సంపత్తి అంటే ఆయనకి డబ్బు ఉండక్కర్లేదు, ఆయనకు అవసరం ఉందంటే ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సంపత్తి, ఇంత పరిజనం, ఇంతమంది బంధువులు దేని వలన ఏర్పడతారో తెలుసా? దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. దీర్ఘ వైరవృత్తి అది మనిషికి పనికిరాదు. తప్పు చేశాడు, అప్పటికి తప్పు చేశాడు అని నీకు ఆయన మీద వైరభావం ఉండొచ్చు, సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలిపెట్టేయాలి. వైరభావం మనసులో పెట్టుకోకూడదు. అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని అవతల వ్యక్తి వచ్చాడనుకోండి, ఎంత పెద్ద పొరపాటు చేసిన వాడైనా క్షమించండి అన్నొక్క మాట అంటే వదిలిపెట్టేయాలి. కాబట్టి దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము, అవతల వాణ్ణి పాడు చేద్దామనే ద్రోహచింతన లేకుండా ఉండాలి. ద్రోహచింతన ఎందుకు వస్తుంది? అసూయలోంచి వస్తుంది. నాకన్నా పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి ఎలా పాడు చేసేద్దాం. అటువంటి ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. నోటితో ఏం చెప్తున్నాడో అదే మనసులో ఉండాలి. మనసులో ఏది సంకల్పం కలిగిందో అదే వాక్కుగా రావాలి. అలా అయిన నాడు ఆ వ్యక్తికి సంపద, బంధుబలము అపారమై ఉంటుంది. ఆ స్థితిని పొందుతున్నావా తపస్సు చేత? ఇది తపస్సు అంటే ముక్కు మూసు కూర్చొమ్మని కాదు. సుగుణములనబడేటటువంటి సోపానములలో పైకెక్కి తాను అంత పతాక స్థాయిలో వ్యక్తిత్వమును సంతరించుకోవడం, ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగావా తపస్సు చేసి? ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఒక విషయం తెలుసా అంటే చెప్తున్నాడు. నీ తోడ పుట్టిన పాండురాజు వెళ్ళిపోయాడు, నీ తోడ పుట్టిన విదురుడు వెళ్ళిపోయాడు, నువ్వే ఉన్నావు. ఇంకా విదురుండు దేహంబు విడిచిన తెరగెల్ల నిరిగితే మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞ పనమున విచిత్ర వీర్య నృపాధీన విశ్రుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారుట తనువు సూవే ఈ యుధిష్ఠరు నుజ్వల కాయము ఇంత ఎరిగి కాదే అమ్మెహిత యోగీశ్వరుండు సమీఢ్య యోగ బలంబున ఇతని కలిసే. ఏమయ్యా, నీతో కలిసి పుట్టినవాడు,
చిట్ట చివరికి అవధూత అయిపోయాడు. అవధూత అయిపోయి ఒక చోట నిలబడకుండా తిరిగి తిరిగి అసలు పుట్టడానికి కారణం కూడా ఏమిటో తెలుసా? మాండవ్యముని ఇచ్చినటువంటి శాపము వలన ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు దాసీపుత్రుడై పుట్టాలి. చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఆదేశించిన కారణం చేత ఆయన పుట్టడానికి మార్గాన్ని సుగమం చేయమని నన్ను అడిగితే అంబిక యొక్క దాసికి నాకు ఆ ఒక రీతిలో ప్రవర్తించవలసినటువంటి స్థితి ఏర్పడితే దాని వలన ఆ యమధర్మరాజు గారి యొక్క అంశ అయినటువంటి విదురుడు ఈ భూమి మీద జన్మించాడు. చిట్ట చివరికి అవధూత అయి ధర్మరాజు గారి యందు తేజము కలిసిపోయింది. అది కలిసిపోగానే ధర్మరాజు యొక్క తేజస్సు పెరిగిపోయింది, ఆయన యొక్క పటుత్వం పెరిగిపోయింది. ఆ స్థితిలో వెళ్ళిపోయాడయా. నీకు ఒక మాట చెప్పనా? ఇదంతా కూడా ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి అంశలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఒక గంధర్వ మహారాజువు, ధృతరాష్ట్రుడిగా వచ్చావు. పాండురాజు మరుత్తుల యొక్క అంశలో వచ్చినవాడు. ద్వాపర యుగాధిష్టాన పురుషుడే శకునిగా వచ్చాడు. కలిపురుషుడు దుర్యోధనుడిగా వచ్చాడు. వాయువు భీముడిగా వచ్చాడు. అశ్వినీ దేవతలు నకుల సహదేవులుగా వచ్చారు. ఇంద్రుడు అర్జునుడిగా వచ్చాడు. సూర్యుడు కర్ణుడిగా వచ్చాడు. చంద్రుడు అభిమన్యుడిగా వచ్చాడు. బృహస్పతి ద్రోణాచార్యులుగా వచ్చాడు. రుద్రాంశ సంభూతుడై అశ్వత్థామ వచ్చాడు. ఇలా వీళ్ళందరూ కూడా అనేక అంశాలలో వచ్చి రాక్షసాంశల ఎందున్న వాళ్ళందరూ దుర్యోధనుండి చేరారు. ధర్మ సంస్థాపనార్థమై జరిగిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో అవతల అధర్మపక్షం అంతా కూడా పడిపోయింది. కాబట్టి ఈ ధర్మ తెరుగు తెలుసుకోవయా అని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు ఏ వరమొద్దు, మీ వంటి మహాపురుషులు నన్ను చూడ్డానికి వచ్చారే అది చాలు, ఇంకా నాకు ఏ వరాలు కోరుకోవాలని లేదు, నాకు అక్కర్లేదన్నాడు. నీ మనసు మెచ్చుకున్నాను, నీలో బాగా మార్పు వచ్చింది. కాదు కాదు నాకు ఇవ్వాలనిపిస్తోంది, ఏదైనా ఒక్క వరం అడుగన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కొడుకు దుర్యోధనుడు మరణించాడు కదా, అతని సోదరులు 99 మంది చచ్చిపోయారు కదా, మహానుభావుడు శాంతనవుడు భీష్ముడు పడిపోయాడు కదా, ద్రోణుడు పడిపోయాడే, కర్ణుడు పడిపోయాడే, ఎంతమంది మహావీరులు పడిపోయారు నా కొడుకు చేసినటువంటి దౌర్భాగ్యానికి. వాడి వైపు పోరాడక తప్పక పోరాడి పడిపోయారే ఇంతమంది, ఈ పడిపోయిన వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నారు అని అడిగాడు. అడిగితే విచిత్రం ఏంటంటే ఆయన గాంధారి వంక చూశాడు. గాంధారి నాకు కూడా అది తెలుసుకోవాలనుంది అంది. నోరు విప్పి అడగదు పిచ్చి తల్లి. కుంతి వంక చూశాడు. కుంతి అప్పుడు కర్ణుని యొక్క పుట్టుకనంతటినీ చెప్పింది. మీరు ఎలాగో మళ్ళీ కుంతీదేవి గురించి విన్నప్పుడు నేను చెప్పాలిగా. కర్ణుడి యొక్క పుట్టుక అంతా చెప్పి ఆ కర్ణుడు ఏమయ్యాడు అని అడిగి కన్నుల నీరు పెట్టుకుని నమస్కరించి, మా బావగారు ధృతరాష్ట్రుల వారు కోరుకున్న కోరిక తీర్చండి, ఎవరెక్కడ ఏ లోకానికి వెళ్ళారో చెప్పండి అంది. ఆయన దగ్గర ఆ సమయంలో వ్యాసుడి దగ్గర సభర్తృకలై అంటే భర్తలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది భర్తృహీనలు. కురుక్షేత్ర యుద్ధంలో భర్తలు చనిపోతే పాపట లేకుండా తలదువ్వుకుని తెల్లబట్ట కట్టుకోవాలి. అందుకని తెల్లబట్ట కట్టుకుని పాపట తీసుకోకుండా తలదువ్వుకున్నటువంటి విధవలు ఎందరో ఉన్నారు. నేను భారతంలో ఉన్నది చెప్తున్నాను అంతే, నాకు ఇంకొకటి దాంట్లో స్పృశించడం నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఓసారి చూడాలని అనిపించింది. ఇది మహాభారతానికి అంతటికీ కూడా పతాక స్థాయి ఘట్టంగా చెప్తారు. వ్యాసుడు అన్నాడు, మీ అందరికీ మీ వాళ్ళని చూడాలనుంది, రేపు ఉదయం గంగా నదికి రండి, నేను స్నానం చేసి మీ వాళ్ళందరినీ పిలుస్తాను, వస్తారు చూద్దురు. కానీ చూడ్డం కాదు, ఒకరోజు వాళ్ళు మీరు కలిసి ఉండగలిగిన అవకాశం ఇస్తానన్నాడు.